హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కుసుమ. వెల్కమ్ టు మీతో ఒక మాట. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే మటన్ లివర్ కర్రీ అండి. చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, అయినా కూడా బాగా కుదిరిందండి. మామూలుగా అయితే నాన్ వెజ్ కర్రీస్ చాలా తక్కువ నేను వండటం, కానీ ఇవాళ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా స్టార్ట్ చేసామంటే, ఫస్ట్ మటన్ని ఒక 3 or 4 టైమ్స్ బాగా వాష్ చేశానండి. అవి మటన్ వాళ్ళు షాప్లో కదా పెద్ద పెద్ద పీసెసే కట్ చేస్తారు కదా. సో నేను పిల్లల కోసం వండుదామని చెప్పి ఒక 1/2 కిలోకి కొంచెం దగ్గరగా తీసుకున్నాను. అది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశానండి. చిన్న చిన్న పీసెస్ ఎందుకంటే మేబీ ఇది నేను పిల్లల కోసమే వండుతున్నాను కాబట్టి కొంచెం చిన్న చిన్న పీసెస్ అయితే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది, తినడానికి నోట్లో కూడా పట్టుతుంది. మళ్ళీ కొంచెం మటన్ కాబట్టి ఎక్కువ టైం పడుతుంది అదంతా ఉడకటానికి. సో కొంచెం చిన్న చిన్న పీసెస్ అయితే ముక్క కొంచెం తొందరగా ఉడికిద్ది అన్న రీజన్కి నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తానండి. ఈలోపే నేను స్టవ్ కూడా ఆన్ చేసి పెట్టాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది. నేను డైరెక్ట్గా కర్రీని వండేద్దామని, అంటే ఆనియన్ యూస్ చేయలేదండి, పచ్చిమిర్చి కూడా వాడలేదు. ఎందుకంటే పిల్లలకి కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే వాళ్ళు తినలేరు కాబట్టి పచ్చిమిరపకాయ ఒకటి అవాయిడ్ చేశాను. అండ్ ఉల్లిపాయ కూడా ఎందుకు అవాయిడ్ చేశానంటే, మనం ఈ కర్రీ కూడా కొంచెమే ఉంది, పైగా పిల్లలకి కాబట్టి కొంచెం కర్రీ ఎక్కువగా తింటారు అన్న ఉద్దేశంతో ఆనియన్ని ఈ కర్రీలో వేయలేదండి. మామూలుగా అయితే ఆనియన్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు, అప్పుడు కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. బట్ నేను ఆనియన్ యూస్ చేయకుండా ఈ కర్రీ వండుతున్నానండి. స్మాల్ పీసెస్ కట్ చేసాను. సో ఈలోపు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టాం కదా, అది కూడా హీట్ అయిపోయింది. ఆ వేడికి ఆ ఆయిల్ కాగింది. ఇప్పుడు ఈ ముక్కలు కూడా నేను కట్ చేసేసాను కాబట్టి డైరెక్ట్గా మూకిట్లో వేసేస్తున్నాను. ఈ మూకిడి మా ఇంట్లో కేవలం నాన్ వెజ్ కర్రీస్ అప్పుడు మాత్రమే ఇది వాడతామండి. మామూలు ఇక సపరేట్గా ఉంచుతాము. మిగిలిన కర్రీస్ అన్నీ అంటే వాటికి సపరేట్గా ఉంటుంది, నాన్ వెజ్కి సపరేట్గా వాడతామండి. సో మీ ఇంట్లో కూడా ఇలాగే యూస్ చేస్తే నాకు కామెంట్ చేయండి. మీ ఇంట్లో నాన్ వెజ్ ఎవరు వండుతారండి ఎక్కువ? మీరేనా, లేదంటే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ? మా ఇంట్లో అయితే మా అత్తమ్మే వండుతారండి. మ్యాక్సిమం అన్ని కర్రీస్ అత్తే వండుతారు. చాలా రేర్ కండిషన్స్లో అత్త లేనప్పుడు కానీ, లేదంటే పిల్లలకి ఏమన్నా సపరేట్గా వండుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే నేను కర్రీస్ వండుతాను. మామూలుగా అయితే మా ఇంట్లో అత్తగారే వండేస్తారు. ఆవిడే పొద్దున్నే క్యారేజ్ పెట్టేయాలి కాబట్టి మ్యాక్సిమం కర్రీస్ అన్నీ మార్నింగే వండేస్తారు. ఎప్పుడన్నా రేర్ కండిషన్స్లో నేను ఇలా మధ్యాహ్నం పూట ట్రై చేస్తానండి. సో కర్రీ వేసాము కదా, ఆయిల్ కూడా హీట్ అయింది, కర్రీ ఫ్రై అవుతోంది. అందులో నార్మల్గా మటన్ కానీ చికెన్ కానీ వాటిలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, కర్రీ వేసేసరికి ఆ వాటర్ అంతా ఫామ్ అవుతుందండి. సో మనం అప్పుడే ఎసరు అనేది పోసుకోకూడదు, పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోవాలి, అప్పుడే కర్రీ కాస్త టేస్టీగా ఉంటుంది. ఫ్రై అవుతుందండి. ఇందులో కొంచెం ఒక 2-3 పీసెస్ మటన్ పీసెస్ కూడా ఉన్నాయండి. అచ్చంగా లివర్ కూడా కాదు, లివర్తో 3-4 పీసెస్ మటన్ కూడా ఉంది. అవి పీసెస్ మాత్రం కొంచెం పెద్దగానే ఉంచేసాను, లివర్ పీసెస్ మాత్రమే కట్ చేశాను చిన్న చిన్నగా. మా ఇంట్లో చిన్నప్పుడు నేను మటన్ తినేసేదాన్నండి, మా అక్క అస్సలు ఇష్టపడేది కాదు. చూసారా, పసుపు కూడా వేసేస్తున్నాను. స్టార్టింగే పసుపుతో కూడా వాష్ చేశానండి, అయినా కూడా కర్రీలో కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు ఈ పసుపు వేయడం వల్ల కర్రీ కాస్త కలర్ఫుల్గా ఉంటుంది. మనకి ఈ పసుపు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, అందరికీ తెలిసినవే కదా. సో ఈ పసుపు కూడా అండి మామూలు ప్యాకెట్ పసుపులు కాదు, పసుపు కొమ్ములు కొని ఎండబెట్టి గ్రైండ్ చేసిన పసుపేనండి వాడేది, హోమ్ మేడ్ పసుపు అన్నమాట. మ్యాక్సిమం మీరు కూడా ఇలాంటి పసుపు వాడడానికే ట్రై చేయండి. ఈ ప్యాకెట్స్ అవి అంటే చాలా కల్తీ వచ్చేస్తుంది ఈ రోజుల్లో, అసలు బయట అంటే నమ్మటానికి ఏదీ లేదు. సో మన చేతులతో మనం చేసుకొని అది పిల్లలకి పెడితేనే తృప్తిగా ఉంటుంది. ఆ స్టవ్ మాత్రం ఎప్పుడూ సిమ్లోనే ఉండాలండి, హైలో పెట్టి కర్రీ అంటే తక్కువ క్వాంటిటీ కర్రీయే కాబట్టి పొయ్యి సిమ్లోనే ఉంచుకున్నాను. పసుపు కూడా వేసాను, కర్రీ కలర్ఫుల్గా ఉంది.
మా ఇంట్లో మా అక్క చిన్నప్పుడు మటన్ తినేది కాదండి. మేము చికెనే అని చెప్పి ఆ కర్రీ వండేసాక చికెనే తెచ్చామని చెప్తే తినేసేది. కానీ కొంచెం పెద్దయ్యే కొద్దీ చికెన్కి మటన్కి చేంజ్ తెలుస్తుంది కదండి, ఆ తేడా వస్తుంది కదా. దానికి ఇంకా అది తెలిసిపోయి, లేదు మీరు మటనే తెచ్చి ఇలా చెప్తున్నారు అని చెప్పి నెక్స్ట్ టైం ఇక నుంచి కొంచెం పెద్ద అయ్యాక మానేసింది తినటం. మామూలుగా అయితే చిన్నప్పుడు నేను మటన్ తినను అనేది, కానీ ఆ చికెనే తెచ్చేసి లేదు మటనే ఫ్రై చేసాము తిను అంటే తినేసేది. అదే అలవాటు ఇప్పుడు పిల్లలకి కూడా వచ్చిందండి. మా అక్క పిల్లలు కూడా చాలా తక్కువ. అక్క వాళ్ళ అమ్మాయి అస్సలు తినదు మటను, పిల్లోడు పర్లేదండి. అలాగే నా పిల్లల గురించి వస్తే మా పెద్ద అబ్బాయి అసలు నాన్ వెజ్ తిండండి, చిన్నోడు కాస్త పర్లేదు. సో వాడి కోసమే ఇవాళ ఈ కర్రీ వండుతున్నాను. ఇదే ఫస్ట్ టైం అండి. మామూలుగా అయితే నాన్ వెజ్ కర్రీస్ అని అత్తే వండుతారు కదా. మీ ఇంట్లో ఎవరు వండుతున్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ పిల్లలు కూడా మటన్ ఇష్టపడి తింటారా లేదో కూడా కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోలో నా వాయిస్ కొంచెం వినపడట్లేదు అన్నారండి. సో ఇప్పుడు ఈ వీడియోలో నా వాయిస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైంకి కూడా నేను ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. గైస్ మీరు వీడియోస్ చూస్తున్నారు, బట్ మీకు ఒక్క మాట, మీతో ఒక్క మాట, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో అన్నది రికమెండ్ అవుతుందండి. సో నాకు అది కొంచెం యూజ్ అవుతుంది. సో కంపల్సరీ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీతో ఒక్క మాట, ఈ కర్రీలో చూసారా వాటర్ అన్నది ఫామ్ అవుతుందండి, అదంతా బాగా ఇంకిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్టార్టింగ్లోనే వేసేసుకోవచ్చు. నేను కొంచెం ఈ వాటర్ అంతా ఫామ్ అయ్యాక అప్పుడు వేద్దామన్న ఉద్దేశంతో వేయలేదండి. మామూలుగా అయితే మనం ఆనియన్స్ వేస్తాం కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం నార్మల్గా నాన్ వెజ్ కర్రీస్ అయితే. నేను ఇంకా ఇది పిల్లల కోసమే కాబట్టి కొంచెం వేద్దామన్న ఉద్దేశంతో ఈ వాటర్ అంతా ఫామ్ అయ్యాక మనం కొంచెం ఎసరు పోస్తాం కదా, అప్పుడు వేద్దాం అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఫస్ట్ వేయలేదండి. ఈ కర్రీలో వాటర్ బాగా ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం మనం వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేదంటే కూర అన్నది అడుగంటిపోతున్నట్టు ఉంటుందండి. అదే మాడిపోతుంది అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎలా వచ్చిద్దో అనుకున్నానండి. బాగానే వచ్చింది. మా పిల్లవాడు లంచ్ బాక్స్లో పెట్టాను, తినేశాడు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా కర్రీని తిప్పుతూ ఉండాలండి, లేదంటే అది అడుగంటిపోతూ ఉంటుంది. సో మనకి కొంచెం వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, అలా మధ్యలో తిప్పుతూ ఉండాలి. అప్పటికి చూసారా అడుగంటిపోతున్నట్టు ఉంది, అందుకే అది కూడా ఇప్పుడే కొంచెం మనం ఆ గెరెటితో అలా కలిపేసుకుంటా ఉంటే చివరికి వచ్చేసరికి కాస్త ఫ్రీగా ఉంటుంది. లేదంటే అది క్లీన్ చేసేటప్పుడు కూడా కొంచెం మనకి కష్టంగా ఉంటుంది. సో అదంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోయింది కాబట్టి చూస్తున్నారు కదా, వాటర్ అంతా ఆల్మోస్ట్ ఇంకిపోయింది. మనం వేసిన ఆయిల్ మాత్రమే కొంచెం పైకి కనిపిస్తుంది కాబట్టి నాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపించిందండి, అందుకే నేను మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఫస్ట్ టైం కదండి, ఎంత ఆయిల్ పట్టిద్ది అన్న ఐడియా సరిగ్గా లేదు, అందుకే నేను మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. అందుకే చిట్పట్లాడుతూ వస్తుందండి. మీరు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఏ కర్రీ ట్రై చేశారు, ఆ కర్రీ ఎలా వచ్చింది, అది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి ఆ ముక్క ఇంకా మటన్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఉడకడానికి నేను ఎసరు పోసాను. ఒక గ్లాస్ అయితే సరిపోతుందని చెప్పింది అత్త. ఎసరు గ్లాస్ అయితే సరిపోతుందండి. ఇందాక నేను హాఫ్ గ్లాస్ పోసాను, ఆ మిగిలిన గ్లాస్ కూడా మళ్ళీ ఇప్పుడు పోసేసాను. సో ఇప్పుడు మనకి ఈ ఎసరంతా ఇంకిపోవాలి, అప్పుడే ఆ ముక్క ఉడుకుతుందండి. చూసారా మనకి ఇంకా ఇప్పుడు ఎసరు పోసేసరికి ఆ ఉడుకుతనం అంతా ఆగిపోయింది. సో 2-3 minutes ఇప్పుడు మనం స్టవ్ని కొంచెం హైలో పెట్టుకోవచ్చు.
ప్రాబ్లం ఏం లేదండి. ఎసరు పోసినప్పుడు మళ్ళీ అది ఉడుకు పట్టాక మాత్రం వెంటనే సిమ్లో పెట్టేసుకోవాలి, లేదంటే కర్రీ కొంచెం ఆ టేస్ట్ మారుతుందండి. సిమ్లో ఉన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, హైలో పెట్టినప్పుడు కర్రీ ఒక టేస్ట్ ఉంటుంది. గమనించారో లేదో అది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నాన్ వెజ్ ఐటమ్స్ ఎప్పుడు సిమ్లో ఉన్నప్పుడే టేస్ట్ బాగుంటుందండి. అసలు ఈ గ్యాస్ స్టవ్ మీద కూడా కాకుండా మామూలు కట్టెల పొయ్యి మీద వండిన టేస్ట్ వేరండి. గమనించారో లేదో అది కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. కట్టెల పొయ్యి మీద అంతకుముందు మా చిన్నప్పుడు అంతా కట్టెల పొయ్యి మీదే చూసామండి. ఆ తర్వాత కొంచెం స్కూల్కి వెళ్ళే టైం దగ్గర నుంచి గ్యాస్ మీదే వండేసేవాళ్ళు. ఆ టేస్ట్ ఇప్పుడు ఉండే కొద్దీ ఈ స్టవ్ మీద ఉన్న టేస్ట్కి చాలా తేడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా గమనిస్తే దాన్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి. మీ ఫేవరెట్ కర్రీ ఏంటో కూడా నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఈసారి నెక్స్ట్ టైం నేను ఆ కర్రీనే ట్రై చేస్తాను. చూసారా, ఇప్పుడు ఆ ఎసరంతా ఉడుకు పడుతుందండి. ఈ ఎసరంతా ఇంకిపోతే మనకు ఆల్మోస్ట్ మొక్క ఉడికిపోతుంది. ఆ మొక్క ఉడికిపోతే ఇక కొంచెం కారం, పొడి మసాలా కావాలంటే కొత్తిమీర, పుదీనా కూడా గార్నిష్ చేసుకోవచ్చు. దట్ మై ఆప్షనల్. ఎసరంతా ఇంకిపోతుందండి, ఉడుకు పట్టేసింది బాగా. మీ ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్ ఏమైతే వండుతారు అది కూడా నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీతో ఒక్క మాట. ఈ కర్రీ నేను కేవలం పిల్లల కోసమే వండాను కాబట్టి తక్కువ క్వాంటిటీనే తీసుకున్నానండి. ఉడుకు పట్టేస్తుంది అంతా. మనకి ఈ ఎసరైతే సరిపోతుంది అనుకుంటున్నాను. ఇక మళ్ళీ ఎసరు పోయాల్సి వచ్చిద్దని అనుకోవట్లేదండి. మీ ఇంట్లో మీ పిల్లలు మటన్ ఇష్టంగానే తింటారా? అది కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మా ఇంట్లో అయితే మటన్ మా పెద్దోడే తినడు. మేము కూడా చాలా తక్కువేలేండి, ఎప్పుడన్నా ఒకసారి తప్పితే. నార్మల్గా ఎక్కువగా చికెన్, ఫిష్ ఇవే. మటన్ కర్రీస్ కూడా చాలా రేర్ కండిషన్స్లో, అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు దగ్గర ఉన్న మేకలు కోస్తున్నారు, ఏమన్నా గొర్రెల అలా వాళ్ళు కోస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఒక వాటా తీసుకుంటామండి. వాటర్ అంతా ఇప్పుడు మనకి ఫ్రై అవుతుంది, బాగా ఉడుకు పట్టేస్తుంది. కర్రీ కూడా తొందరగానే అయిపోతుందండి. ఇలా ఈ మెథడ్లో మీరు కర్రీ ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు మెసేజ్ చేయండి. ఈ వీడియోలో నా వాయిస్ ఎలా ఉందో కూడా నాకు మెసేజ్ పెట్టండి. ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కూడా సజెషన్స్ ఇవ్వండి. నో ప్రాబ్లం అండి. మీరు కామెంట్ చేస్తున్నారంటే నా వీడియోని మీరు ఫుల్గా చూస్తున్నారని నేను ఫీల్ అవుతున్నాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మీతో ఒక్క మాట. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తూ ఉంటే నా వీడియో అన్నది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉందండి. సో తప్పకుండా లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మీతో ఒక్క మాట. ఈ వీడియో చివరి వరకు చూసినప్పుడు ఆ కర్రీ వండటం ఇదంతా ఈ ప్రొసీజర్ కరెక్టో కాదో కూడా నాకు కామెంట్ చేయండి. చూసారా, ఆల్మోస్ట్ ఉడుకు పడుతుందండి. మనకి కొంచెం ఆనియన్స్ అవి వేస్తే కర్రీలో గుజ్జు వస్తుందండి. ఆనియన్ ఉండడం వల్ల కొంతమంది ఏంటంటే జీడిపప్పులు ఉంటాయి కదండి, వాటిని కూడా ఫ్రై చేసి మిక్సీ పట్టేసి ఇందులో వేస్తున్నారు, ఎందుకంటే గుజ్జుతనం కోసం. సో ఇది నేను కర్రీ లాగా కాదు, ఫ్రై లాగా చేస్తున్నాను. అందుకే ఉల్లిపాయలు కానీ
జీడిపప్పులు వాటిని నేను తీసుకోలేదు. యాక్చువల్గా మటన్ అంటేనే కొంచెం ఫ్యాట్ కంటెంట్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో జీడిపప్పు కూడా అంటే జీడిపప్పు కూడా ఫ్యాటే కదండి. నార్మల్గా అయితే ఒక 2-3 డైలీ పిల్లలు తినొచ్చు. సో మటన్ కూడా ఫ్యాటే, మళ్ళీ ఆ జీడిపప్పులు కూడా ఫ్యాటే, ఎందుకులే. సో ఇలా అయితే కొంచెం ఇది ఒక రకమైన కర్రీ కాబట్టి ఇలా కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. నా కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. అంటే టేస్ట్ చేయకుండా ఎలా పెట్టగలమో అని కూడా అనుకుంటారేమో. అంటే కర్రీ చూసిన వెంటనే చెప్పగలం కదా ఎలా ఉంది ఏంటి అన్నది కూడా తెలుస్తుంది కదండి. సో అందుకే చెప్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీతో ఒక్క మాట. మీ ఇంట్లో మటన్ ఎవరైతే తినరో అది కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. కర్రీ అంతా ఉడకబడుతుందండి. ఈ ఎసరు ఉంది అని చెప్పి నేను మధ్యలో గెరిటితో తిప్పడం లేదు. ఎసరంతా మనకి పైన కనిపిస్తుంది కాబట్టి ఇది అడుగంటిపోదు అన్న ఉద్దేశంతో నేను తిప్పట్లేదండి. ఇప్పుడు మళ్ళీ చూసారా, ఒకసారి తిప్పుతుంటే ఎసరు కనిపిస్తుంది కదా. సో కర్రీ అడుగంటట్లేదు, ఎసరంతా ఇంకిపోవాలన్న ఉద్దేశంతో నేను పద్దాక గెరిటితో తిప్పడం లేదు. నాన్ వెజ్ కర్రీస్ని పద్దాక గెరిటితో తిప్పుతూ ఉంటే అది ఏమంటారు, ముక్క చితికిపోతుంది అంటారు కదా. ఆ ఉద్దేశంతో కూడా నాన్ వెజ్ని కర్రీస్ని ఎప్పుడు గెరిటితో ఎక్కువ తిప్పకూడదండి. మామూలు మనం ఎక్కువ సట్టిలో అలా తెప్పాలి అలా వండేటప్పుడైతే ఎగరేస్తాం పట్టుకొని. సో ఇది మూకుడు కాబట్టి కంపల్సరీ ఒకసారి తిప్పాలి. అలానే అస్తమానం తిప్పుతూ ఉంటే ఆ ముక్క అనేది చితికిపోతూ ఉంటుంది. అందుకే నాన్ వెజ్ కర్రీస్ని ఎక్కువగా గెరిటితో తిప్పకూడదండి. సో అల్లం వెల్లుల్లి పేస్టు నేను స్టార్టింగ్లో వేయలేదు, ఎందుకంటే చెప్పాను కదండి నేను ఆనియన్స్ యూజ్ చేయలేదు కాబట్టి వేయలేదు. ఇప్పుడు ఎసరంతా ఇంకిపోతుంది అన్నప్పుడు కొంచెం టేస్ట్ కోసం ఆ ఫ్లేవర్, ఆ అల్లము వెల్లుల్లి ఉన్న పోషకాలు ఆ ఫ్లేవర్ తెలియడానికి అని చెప్పి చాలా టేబుల్ స్పూన్ క్వాంటిటీ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే తీసుకున్నానండి. మళ్ళీ ఎక్కువ స్పైసీ ఉన్నా కూడా పిల్లలు ఇష్టపడరు కాబట్టి అదే వాళ్ళకి ఇప్పుడిప్పుడే కదా కొంచెం నాన్ వెజ్ అంటే చిన్నోడు తింటాడండి, పెద్దోడు అసలు తినడు. ఈ చిన్నోడు కూడా ఇప్పుడిప్పుడే ఈ మటన్ కర్రీ పెడుతున్నాను, అందుకని చెప్పి చాలా స్మాల్ క్వాంటిటీ అల్లం వెల్లుల్లి పేస్టే తీసుకున్నాను. స్పైసీనెస్ కూడా చాలా తక్కువగానే తీసుకుంటున్నానండి. ఈ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవచ్చు, ఇప్పుడే వేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఎసరంతా ఇంకిపోయాక కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఉప్పు మనం స్టార్టింగ్ వేసేసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి. కారం మాత్రం ముక్క అంతా ఉడికింది అన్నాక మాత్రమే కారం వేసుకోవాలి. ముందే కారం వేసేసుకున్నామంటే ఆ ముక్క ఉడకదండి, గుర్తుపెట్టుకోవాలి. ఏ నాన్ వెజ్ కర్రీస్ కానీ ఏ కర్రీస్ అయినా వండేటప్పుడు ముక్క బాగా ఉడికింది అన్నప్పుడు మాత్రమే కారం వేసుకోవాలి. ముందు కారం వేసుకున్నామా అంటే ఆ కూర అంతా పచ్చికంపే వచ్చేస్తుంది. అగో చూసారా, మనకు ఆ వాటర్ అంతా ఇంకిపోయినాయండి, ఎసరంతా ఇంకిపోయింది. మొక్క ఇప్పుడు ఎసరంతా ఇంకిపోయింది కాబట్టి మొక్క కూడా ఉడికింది కాబట్టి నేను ఇప్పుడు కారం వేస్తున్నాను. ఇది పిల్లల కోసమే అన్నాను కాబట్టి కారం కూడా చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నానండి. కారం వేస్తున్న వెంటనే ఒకసారి కర్రీని తిప్పుతున్నాను. ఇప్పుడు వెంటనే కూడా స్టవ్ ఆఫ్ చేయకూడదండి, మనకి మొక్క ఉడికిపోయింది, ఎసరు కూడా అంతా ఇంకిపోయింది కదా అని చెప్పి కారం వేసాక కూడా కొంతసేపు స్టవ్ మీద ఉంచాలండి. లేదంటే కర్రీ అంతా పచ్చి వాసన, కారం వాసనే పట్టేస్తుంది. అందుకే కారం వేసాక కూడా మ్యాక్సిమం 5 to 10 minutes అలా పొయ్యి మీద ఉంచాల్సిందే, అది ఏ కర్రీ అయినా కూడా అండి. ఇది నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చూసారా, కారం అంతా కర్రీ అంతా పట్టడానికి అని చెప్పి అలా ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి. సో
సో ఆయిల్ మనకంతా ఎసరంతా ఇంకిపోయింది కాబట్టి మనం కర్రీలో వేసిన ఆయిల్ మాత్రమే పైన ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను కొంచెం లాస్ట్లో పొడి మసాలా వేస్తున్నానండి. దీన్ని కొంతమంది గరం మసాలా అని కూడా అంటారు. ఇది కూడా చాలా లిటిల్ క్వాంటిటీనే తీసుకున్నాను నేను, ఎందుకంటే స్పైసీనెస్ ఉండకూడదు కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా తెలియాలి. జస్ట్ స్మెల్ కోసం ఆ ఫ్లేవర్ తెలియడానికి మాత్రమే చాలా లిటిల్ బిట్ పొడి మసాలా తీసుకున్నానండి. ఇది కూడా హోమ్ మేడేనండి, ఇంట్లో చేసుకున్న గరం మసాలానే తీసుకున్నాను. ఇప్పుడు కూడా కర్రీని అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ పొడి మసాలా అనేది హోమ్ మేడే వాడతారా, లేదంటే రెడీమేడ్ బయటవి కొంటారో లేదో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మ్యాక్సిమం ట్రై చేయండి హోమ్ మేడ్ చేయడానికే. కుదరని పరిస్థితుల్లో ఇది తప్పదనుకోండి. మ్యాక్సిమం మేమైతే హోమ్ మేడేనండి వాడేది. ఎస్పెషల్లీ ఈ కర్రీ పిల్లల కోసం కాబట్టి కంపల్సరీ హోమ్ మేడ్వే యూస్ చేశాను. చూసారా, ఆ వాటర్ అంతా ఇంకిపోయింది. మనం ముందు వేసిన ఆయిల్ మాత్రమే అలా పైకి తెలుస్తుందండి, పైకి వస్తుంది ఆయిల్ అంతా. ఆల్మోస్ట్ మన కర్రీ అంతా అయిపోయిందండి. ఆ గరం మసాలా వేసాం కాబట్టి కొంచెం ముందే కట్టేస్తే ఆ పచ్చి వాసన అలా వస్తుందని చెప్పి ఉద్దేశంతోనే ఉంచాను. కొంచెంసేపు ఫ్రై చేశాక ఇక మనం కొత్తిమీర పుదీనా అన్నది నేను ఆ కొత్తిమీర పుదీనా కట్ చేస్తున్నానండి. చాలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేస్తాం అనుకున్నా, కొంచెం అవి కూడా పిల్లలకి నోటికి తగలన్న ఉద్దేశంతో పెద్దగానే ఉంచేసాను. ఆ కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేస్తున్నానండి. అసలు స్మెల్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా వచ్చింది. ఆ స్పైసీనెస్ కూడా చాలా తక్కువే ఉంది కాబట్టి కంపల్సరీ పిల్లలు తింటారండి. వాళ్ళకి నాన్ వెజ్ అలవాటు చేసేటప్పుడు ముందే మనం స్పైసీగా పెట్టేస్తే ఆ మంటకి వాళ్ళకి అస్సలు ఇష్టపడకుండా పోతారు. సో కంపల్సరీ స్టార్టింగ్ అలవాటు చేసేటప్పుడు ఈ స్పైసీనెస్ అన్ని తగ్గించి పెట్టడం మంచిదండి. ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను మేబీ 6 years నుంచి పిల్లల్ని చూస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కర్రీ చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి. మంచి స్మెల్ వస్తుంది. నాన్ వెజ్ కూడా మనం ఎప్పుడో స్మెల్తోనే చెప్పగలం కదా కర్రీ ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా. చాలా బాగా వచ్చిందండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఆ కర్రీ ఎలా వచ్చింది అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది నేను కొంచెమే 1/2 కిలోకి దగ్గరలో తీసుకున్నాను కాబట్టి నాకు ఈ కర్రీ కొంచెం తొందరగా అయిపోయిందండి. సో స్కూల్కి ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి లంచ్ బాక్స్ పంపించేయాలి. మీరు కూడా కంపల్సరీ ఈ కర్రీని ట్రై చేయండి. ఎలా వచ్చింది, మీ పిల్లలు తిన్నారో లేదో కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఈ వీడియో కింద కామెంట్ చేస్తానండి మా పిల్లలు తిన్నారో లేదో. చాలా మంచి స్మెల్ వస్తుందండి. కర్రీ బాగా కుదిరింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీతో ఒక మాట. థ్యాంక్ యూ అండి.